యేసుక్రీస్తు తల్లి అయిన మరియా. మరి ఇంకొక మాట అంటుంది, దేవుని స్తోత్ర. చూడండి, తన దాసురాలి దీనస్థితి కటాక్షించెను. 49లో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ధన్యురాలే ప్రభు ఆత్మ ఆమె మీదకి దిగింది. ధన్యురాలే ప్రభువుని కనే ధన్యత కలిగి ఉంది. దేవుని స్తోత్ర. నిజముగా ఆమె మరి దావీదు వంశములో గోత్రములో పుట్టిన యోసేపుకు భార్య అయింది. అంతేకాదు ఆమె నిజముగా పరిశుద్ధ కన్యకగా గాబ్రియేలు దూత ఆమె దగ్గరకు పంపబట్టం, ఇవన్నీ కూడా దయాప్రాప్తురాల. నీకు శుభం. దేవుని స్తోత్ర. ప్రభు వల్ల కృప పొందావు. కృప మరియ కృప పొందబట్టే ఆ కృపను మనం కూడా పొందుకున్నాం. మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యాలు కలిగినాయి. యోహాను సువార్త పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యోహాను, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా. సత్యానికి సాక్షి ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మనందరము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలని ప్రభు ఇష్టపడుతున్నాడని తిమోతీలకు రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. దేవుని స్తోత్ర. ఆయన మనుష్యులందరూ రక్షణ పొందాలట. మీరే రక్షింపబట్టం కాదు, మీ ఇంటి వారందరూ కాదు, మీ బంధువులు కూడా. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. నీవు రక్షణ పొందటం కాదు, నే రక్షణ పొందటం కాదు, మన మాటలు విని అనేక మంది రక్షణ పొందాలి. లోకరక్షకుడు ఆయన. సమరయులు సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్ర. ఆయన మాటలు విన్నవారు, ఈనాడు మాటలు విన్నవారు రక్షకుడైన క్రీస్తునందు లక్ష్యం ఉంచేలాగా. అంతేకాదు, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులు అయ్యాం. నీతి వల్ల నిమ్మలము నిబ్బరం ఉంది. నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడుద్ది. దేవుని స్తోత్ర. నీతిమంతులు భవనాల్లో అని లేదు, దివ్యమైన ఇండ్లు నివాసం లేక పాడైపోయి ఈ సమయాల్లో గుడారములో ఉన్న అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించినప్పుడు రక్షించిన దేవుని గురించి మనం ఉత్సాహ సునాదం చేస్తాం. దేవుని స్తోత్ర. నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినపడాలి. దేవుని స్తోత్ర. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నూనెలు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా వారి బలహీనతలు మాకు చెప్పి ప్రార్థన చేయించుకోండి. మాటలు చెప్పటం కాదు, మాట్లాడుకున్న దేవుని గురించి మనం చెప్తూ ఉండగా దేవుని ఆత్మ మాలోకి మీలోకి వస్తుంది. దేవుని స్తోత్ర. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మార్కు సువార్త 16:16లో సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. ఏవనగా నా నామమున దయ్యములను, ఎన్నో దయ్యాలు వెళ్ళిపోయి. ఒక అమ్మాయిని దయ్యం పట్టుకుని 5 సంవత్సరాలు రోడ్లమ్మటా తిరిగింది. వివాహం అయిన వెంటనే దయ్యం పట్టుకుంది. మా దగ్గర తీసుకొచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ఊళ్ళు తిప్పారు, కానీ బాగోవల. కానీ పడాల గురించి ఎవరో చెప్తే మరి నిజంగా తనకు 3 రోజులు ఉపవాసకుడికి మా చెల్లి వాళ్ళ ఇంటికి చర్చికి వచ్చారు. కానీ వీళ్ళు పిడికొచ్చింది. ఆ అమ్మాయి కొట్టే అంత బలంగా ఉంది.
మెంటల్ అని మందులు వాడుతున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఉంది. వాళ్ళ అమ్మ ఏమో చిన్నగా ఉంటుంది, ఈ అమ్మాయి ఎత్తరే. ఈ 5 సంవత్సరాల్లో మత్తు మందులు ఇస్తారు మెంటల్ వాళ్ళకి. అవి మింగటంలో మంచి ఒళ్ళు వచ్చి కొడితే దెబ్బకు పడిపోయేంత ఊతం మనిషి. ఏంటి నువ్వేం చేస్తావు అనేలోకి వీళ్ళు పిడికోళ్ళు అయిపోయి 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడా చేయలేకపోయారట. మా చెల్లి నాకు ఫోన్ చేసింది, అక్క ఒక అమ్మాయిని దయ్యం పట్టుకుందో మా ఇంట్లో నాకు తెలియదు కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థన పాడు చేసేసింది, 3వ రోజైనా దెయ్యం వదిలిపోద్దేమో అంటే, వదలలేదక్క పడాలు వస్తామంటున్నారు, రమ్మంటావా అని అడుగుతుంది. దయ్యం పట్టుకున్న దాన్ని పంపని చెప్తాను, రమ్మని చెప్తానా? చెప్పాలి. ఇలా రమ్మను వద్దు అన్నాం అనుకో, అది ఎంటర్ అయిపోద్ది. ఇక్కడే గాలి అంటారు దయ్యాన్ని. మనలో పిడుకుంటే అది ఇంకా భయపెడుతుంది. కనుక తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చాయి. నిజంగా అది అంటుంది, నువ్వు నన్ను ఏం చేయగలవు అంది. నేను కాదు, ఎవరు చేస్తారో నాకు బాగా తెలుసు అన్నాను. దేవుని స్తోత్రం. ఎవరు చేస్తారు? ఆయన అద్భుతాలు చేస్తాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. మనలో నివసించి సంచరించే దేవుని నమ్మాం. ఏ క్షణంలోనూ పిరికిదనం కలిగిన ఆత్మ ఎవరికి వద్దు. దేవుని స్తోత్రం. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, మాంత్రికులు అగ్ని గంధకములో మండు గుండంలోకి పోతారండి. పిడికొద్దు ఎవరికి. మోకరించండి. యెషయా గ్రంథం 45:22లో బూదిగంత నివాసులారా చూడండి, నా వైపు చూసి రక్షణ ఉందా లేదా? ఎవరి వైపు? మోకరించామంటే ఆయన ఉన్నాడనే మోకరింతాం. దేవుని స్తోత్రం. అంతేనా కాదా? ఆ హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ హాస్పిటల్ కన్నా వాళ్ళు మోకరింతారా? వద్దమ్మాయి, మేము ఇందాక కూడా చేసాం ప్రార్థన, ఇప్పుడు వద్దంట. కానీ బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు? ప్రతి మోకాలు నా ఎదుట. ఇందాక మోకాళ్ళు నీ గొడవ చెప్పాను మీకు. మోకరించిన ఎవరు మానవద్దు. మనం మోకరించామంటే సైతానికి దడ చెప్పేస్తారు. ఆయన తండ్రితో చెప్పేసుకుంటున్నా. హాయిగా పడుకున్నామంటే గుర్ర కట్టి అయిపోయేవా అని అడుగుద్ది. అర్థం చేసుకోండి. నువ్వెంత కష్టపడినా నీ ఎముకలకు సత్తువ రావాలంటే ఆయనే ఇవ్వాలి. సొమ్మసిల్లిన వారికి బలం ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే ఇవ్వాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవాడు పొందుతాడు కదా. అన్నీ మీకు వచ్చేస్తే కాదు, అనుసరించండి. దేవుని స్తోత్రం. తెలుగు రాసిన పత్రికలో ఉంది చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుంటే వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు, మన దేవుడు, మన సృష్టికర్త, మనం సృష్టించిన వాడు మనకు భర్త. ఆయన యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. ఇప్పుడు యజమానుడు వాడుకునే పాత్ర. శరీర స్వభావము గలవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. దేవుని స్తోత్ర. ఆత్మతో శరీర పనులను కొన్ని కట్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. చంపాలి. కనుక శరీరేచ్ఛలు నెరవేర్చడానికి కాదు, ఆత్మానుసారంగా నడవటానికి దేవుడు ఈ ఘనత విషయమైన పాత్రగా మనల్ని వాడుకునే దేవుడు. దేవుని స్తోత్ర. నీ మూలముగా దేవుని నామాన్ని ఘనపరచాలని మీరందరూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు. దయ్యం కూడా చెప్పాడు, నువ్వేం చేయగలవు? మోకరించాను, ఒకే ఒక్క ప్రార్థన చేశాను, వదిలిపోయింది. దేవుని స్తోత్రం. అమ్మా ఇక్కడ ఎందుకున్నావు అంటుంది ఆ దయ్యం పట్టిన అమ్మాయి. నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ మోళ్ళ చేస్తుందా అనుకున్నాను. అంటే అలవాటైపోయింది కదా. కొందరు దెయ్యం పట్టుకోపోయినా వేషధారణ చేస్తారు, ఎవరి మీద కోపం ఉండి యాక్షన్ చేస్తారు. ఈ అమ్మాయి ఇంత గమ్మని, అమ్మా ఇక్కడున్నామేంటి అంటుంది, యాక్షన్ అనుకున్నా. సరే చూద్దాం. ఇంచక్క బాగైపోయింది. 5 సంవత్సరాల తర్వాత కాపడానికి వెళ్ళిందారా. ఎంత గొప్పతనం. దేవుని స్తోత్ర.
ఆ భర్తను కూడా తీసుకొచ్చేసింది దేవునిలోకి. దేవుని స్తోత్ర. ఇలాగూ ఎన్నో సంవత్సరాలు దయ్యం పట్టినవాళ్ళు. తడికిలిపూడి దగ్గర నిజంగా పాత గండిగూడు అని ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో దయ్యాలు పట్టుకుంటమే కాదు, దేవతలు అని కూడా చెప్తున్నారు. తల్లి కూతుళ్ళు పూనకాలు. వాళ్ళేమో గొల్లలో ప్రభుని నమ్మలేదు అన్యులు. కాసేపు ఆ దేవత, కాసేపు కనకదుర్గ, ఇలాగ చెప్పుకుంటూ పసుపు నీళ్లు తాగేస్తా ఏయో చెప్తా, రక్తం కక్కుతావు అన్న వాళ్ళు కక్కుతున్నారు. యక్షిణీ గుండు ఉంది అక్కడ. మేము వెళ్ళాం. మా చిన్న అబ్బాయి, రాత్రి వాక్యం చెప్పిన అబ్బాయి, నేను వెళ్ళాం. వెళ్తే అక్కడ పెద్ద కూటం పెడతానికి వంటలో వార్పులు అడావుడిగా చేసేసుకుంటున్నాను. నేను అనుకున్నాను, పడాలమ్మాజీ గారు వస్తుందంటే పెద్ద గొప్పే కదా, మేము సఫారీ వేసుకెళ్ళాం, వీళ్ళు రెడీ చేశారు కాబట్టి కూటం పెట్టుకుంటాక అనుకున్నాం. కూటం పెట్టుకుంటాక కాదు, పట్టుకున్న దెయ్యాలు పట్టినప్పుడు వాళ్ళు పూనకం పోతారంట. వాళ్ళు పట్టుకుంటాక 10 మంది కావాలి. దేవుని స్తోత్ర. 20-30 మంది వాళ్ళ బంధువులందరినీ పిలుచుకున్నారు. మా ఎదురుగుండా వాళ్ళు ఏమన్నా పెద్ద పూనకాలతో ఇలాగ ఎరగబడిపోతారేమో. వాళ్ళకి మాకు కలిపి వంటలు. మేము దిగింది 3, మా మనవడు, మా అబ్బాయి, నేను. దిగగానే అమ్మగారు మా ఇల్లు 2 సంవత్సరాల నుంచి వదిలేసి 6 సంవత్సరాలు అయిందంట దయ్యం పట్టుకుని. వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు వదిలేయమన్నారట. భూత వైద్యుల దగ్గరికి వెళ్తే ఒకడు 25 ఏళ్ళు, ఒకడు 30 ఏళ్ళు, ఒకడు 20 ఏళ్ళు, ఒకడు 5 ఏళ్ళు. వాడు ఇప్పుడు చెప్తున్నాడు, తీసుకున్న వాళ్ళు ఎవరెవరు తీసుకున్నారు ఇచ్చినోడికి తెలీదా? ఆ అబ్బాయి పేరు బాబురావు. వాళ్ళ భార్య కూతుర్ని ఇద్దరే, ఒకే కూతురు. భార్యని పట్టుకుంది దయ్యం, కూతుర్ని పట్టుకుంది. ఇంకో వండి పెట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళకి పూనకాలు వస్తే ఇరుగు పొరుగు అందరూ చేరిపోవాలట. పూనకాల గురించే కానీ యేసు ప్రభు వాక్యం విందామని రాలేదు వాళ్ళు. కానీ నేను వెళ్ళి తాళం తీసి ఇంట్లో అడిగెట్టావంతే. తల్లి కూతుళ్ళు ఒకేసారి వేసారు కేక, కెవ్వుమని. ఆగు అన్నాడు. దెబ్బతో తాడి చెట్టు నరికితే ఎలా పడతారు అలా పడ్డారు. అలా పడ్డవాళ్ళని కాసేపు గుక్క తిరగనివ్వలేదు. లే మోకరించు అన్నాను. దేవుని స్తోత్రం. వెంటనే మోకరించాడు. ఆ 50-60 మంది చూశారు, ఈయనే దేవుడు అన్నారు. దేవుని స్తోత్రం. యేసు దేవుడు, యేసు దేవుడు, యేసు దేవుడు అన్నాడు. యేసు నామములో బంధిస్తున్నాం, లేగో అన్నాను. వెంటనే యేసు మహిమేటాలు చూశారు. వాళ్ళందరూ కూడా 25 మంది బాప్తిస్మం వెంటనే పొందారు. దేవుని స్తోత్రం. అద్భుతాలు జరిగిస్తేనే, ఆ ప్రభువు మహిమను మనం కనపరిస్తేనే, దేవుని రాజ్య సువార్త బలంగా ప్రకటిస్తేనే కొందరు మారు మనసు పొందుతారు. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక, ఈ సాక్ష్యాలు దీవించును గాక. నదీ ప్రవాహాన్ని ఎవరు అడ్డగించగలరు? జ్ఞానుల నోరు జీవపు ఊట. అది అనేకులను మన్నపాశ్రములో నుండి ఆ దయ్యాలు పట్టుకున్న కుటుంబం క్షీణించిపోయింది. వాళ్ళ కూతురికి పిల్లలు లేరు, దయ్యం పట్టుకుంది కదా, అని చూస్తే భయం. ఇప్పుడు కొడుకు పుట్టాడు. అలాగే ఆ తల్లికి కూడా సమాధానం ఉంది. వాళ్ళ తండ్రి రక్తం కక్కేవాడు, ఆడు కూడా బాగయ్యాడు. దేవుని స్తోత్రం. ఈనాడు యేసు అద్భుత కార్యాలు చేస్తానికి ఆయన సజీవుడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. ప్రార్థన. సర్వకృపానిధివైన మా తండ్రి, ఈ సమయంలో ప్రభువాన్ని బిడ్డల్ని వాక్యం విన్నారు, సాక్ష్యాలు కూడా విన్నారు. వినుట వల్ల విశ్వాసం కలుగుద్దన్నాడు. విశ్వాసం కలిగి నీకు ఇష్టలై ప్రార్థన ఆలకించే దేవుడు అని, మోకాళ్ళుని రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బ్రతికించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఓ ప్రభువు నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది లేదు. నువ్వు విలువ పెట్టుకున్నావు మీ రక్తంతో కనుక నీ సొత్తు నువ్వు భద్రం చేసుకునే దేవుడు. తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభం అన్నావు. ఈరోజు నీలో భద్రం చేయబడటానికి పిలిచి ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నా నీ కుమారుని, అలాగే ఈ మహాసభలు జరిగించాలని ఉద్దేశించిన ప్రతి ఒక్కరిని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మాయం పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.